Okay. Yesterday, in the previous class, individual series, discrete series, continuous series. Continuous series lo subdivide chestunam. Exclusive form, inclusive form, cumulative series. అందులో భాగంగా మనం ఈరోజు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ఎట్లా తయారు చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ టేబుల్స్ తయారు చేయాల్సిన అవసరం లేదు. బట్ నీడ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ అనేవి వ్యక్తిగత శ్రేణుల్లో తయారు చేయడానికి అవకాశం లేదు. కావున ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఇండివిజువల్ సిరీస్ లో 0 తయారు చేయడానికి అవకాశం ఉండదు. ఇక సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్, సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణులు. This is the very simplest method. చాలా ఈ పద్ధతి చాలా సరళంగా సులభంగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. We have just to count number of times of a particular value repeated, which is called frequency. In our previous class లో చెప్పుకున్నాం, ఒక అంశానికి మరో అంశానికి ఖచ్చితమైన ఖాళీ ఉండే దత్తాంశాన్ని విచ్ఛిన్న శ్రేణిలో మనం చూపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పాం? We have just to count the number of times of a particular item repeated, which is called the frequency of that class. అంటే ఇక్కడ ఏం చెప్పాం మనం? ఒక వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒక వేరియబుల్ ఆర్ ఒక వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అవుతుంటాయి. ఆ రిపీట్ అయ్యే అంశాలు ఏమైతున్న విలువలు, ఒక అంశానికి వేరొక అంశానికి మధ్యలో ఖచ్చితమైన ఖాళీ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఎక్కడైతే మనకు ఒక వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటుందో దాన్నే మనం ఆ వాల్యూ యొక్క పౌనపుణ్యంగా పరిగణిస్తాం. కాబట్టి డిస్క్రీట్ సిరీస్ నుంచి మాత్రమే ఫ్రీక్వెన్సీ టేబుల్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఫర్ దట్ పర్పస్ we have to prepare a separate column. We have to arrange separate column that is known as tallies or tally box. కాబట్టి ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో వాటిని కౌంట్ చేయడానికి ఒక్కొక్క వాల్యూకి ఒక మార్క్ ఇచ్చుకుంటూ ఇవన్నీ కౌంట్ చేస్తాం. దాన్ని ఒక కాలమ్ లో చూపిస్తాం. దాన్ని టాలీస్ ఆ టాలీ బాక్స్ అని పిలవడం జరుగుతుంది. కానీ డిస్క్రీట్ సిరీస్ నుంచి మాత్రమే ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, the following table gives the following. Previous class లో చెప్పాం మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయడం 3 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ వాల్యూస్, సెకండ్ కాలమ్ టాలీ బార్స్, థర్డ్ కాలమ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, suppose the following table gives wages of 30 workers in a factory. The following table gives wages of 30 workers in a factory. 110, 120, 130, 140, 150, 160, 180, 170, 180, 130, 190. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
Okay, another 190, 120, 120, 140, 160, 160, 140, 120, 110, 110. Okay, next one. 120, 130, 150, 140, 180, 170, again 170, 190, 160, again 160. You are required to prepare discrete frequency table. You are required to prepare frequency table. This is the problem. ఇలాంటి సమస్యలు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్స్ లో 5 మార్క్స్ కి ఇవ్వడానికి అవకాశం లేదు. ఏం చేస్తాం మనం? ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేసుకుంటున్నాం. వ్యక్తిగత శ్రేణిలో ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయవలసిన అవసరం లేదు. ఎందుకని? ఏ ఒక్క ఐటమ్ అయినా సరే ఒకసారి మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే ఏ ఐటమ్ కూడా మరలా కూడా రిపీట్ కాదు. కాబట్టి రిపీట్ అయి ఉన్నప్పుడు మాత్రమే దాని ఫ్రీక్వెన్సీ అంటాం. కాబట్టి ఇండివిజువల్ సిరీస్ లో ఓన్లీ వ్యక్తిగత డేటాకి మాత్రమే అవకాశం ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇండివిజువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడి నుంచి మనం తయారు చేసుకుంటాం? డిస్క్రీట్ సిరీస్ లో చెప్పాం కదా, మనం ఇక్కడ ఏ ఐటమ్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా రిపీట్ అవుతుందో ఆ వాల్యూని, ఆ విలువ యొక్క ఆ టాలీ మార్క్స్ ని మనం టోటల్ తీసుకున్నట్లయితే ఆ విలువ యొక్క ఫ్రీక్వెన్సీగా పరిగణిస్తాం. కాబట్టి ఇండివిజువల్ సిరీస్ లో ఉండవు, ఓన్లీ డిస్క్రీట్ సిరీస్ నుంచి మాత్రమే ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేస్తాం. ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయడానికి ఏం చెప్పాం? we have to arrange 3 columns. 3 columns మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ కాలమ్ వాల్యూస్, it means marks of students or wages of workers or salaries of employees. That first column. సెకండ్ కాలమ్ ఆ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది కౌంట్ చేస్తుంటాం. ఆ వాల్యూ సపోజ్ 500 శాలరీ, ఎంతమంది ఉన్నారు వర్కర్స్, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది కౌంట్ చేసుకుంటాం. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వాల్యూ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఒక మార్క్, సెకండ్ టైం సెకండ్ మార్క్, థర్డ్ టైం రిపీట్ అయిన మార్క్, ఇట్లా మనం మార్క్స్ ఇచ్చుకుంటాం. ఆ టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి 3 కాలమ్స్ టేబుల్ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ పౌనఃపున్య విభాజన పట్టిక. దీంట్లో ఇచ్చిన శ్రేణుల్లో పౌనఃపున్య విభాజన పట్టిక. సపోజ్ ఇక్కడ మనకి టేబుల్ ఏమి ఇచ్చాడు? వేజెస్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ వేజెస్ దట్ ఈస్ నోన్ యాజ్ వేరియబుల్స్. ఆ వేతనాన్ని చాలా రాసుకుంటాం. వేజెస్ వేతనాలు. దీని సింబల్ ఎక్స్. ఎక్స్ మీన్స్ వేరియబుల్స్. ఏ చలరాశి తీసుకున్నాం? ఏ అంశాన్ని పరిగణలో తీసుకున్నాం? వేజెస్ ఆర్ మార్క్స్ ఆర్ వెయిట్స్ ఆర్ హైట్స్. ఇక్కడ ఎక్స్ వేజెస్ ఎక్స్ గా తీసుకున్నాం. ఇక్కడ లీస్ట్ అమౌంట్ 110, నెక్స్ట్ హైట్స్ 120, నెక్స్ట్ 130, 140, 150, 160, 170, 180, 190. ఓకే, దీంట్లో ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ ఎంత? 110 రూపీస్. ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది? నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయినప్పుడు ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇచ్చుకుంటూ వస్తాం. 110 1 మార్క్. టాలీ బాక్స్ అంటే టాలీ బాక్స్. నెక్స్ట్ 110, నెక్స్ట్ 110 కౌంట్ చేస్తున్నాం. ముందు 110, సెకండ్ టైం, థర్డ్ టైం. కాబట్టి ఫస్ట్ దానికి ఒకటి, సెకండ్, థర్డ్. ఒక్కొక్కసారి రిపీట్ అయినప్పుడు ఒక మార్క్ ఇచ్చుకుంటూ వస్తాము. అగైన్ ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఫస్ట్ టైం ఒక మార్క్, సెకండ్ టైం ఒక, థర్డ్ మార్క్. బట్ ఇట్లా ఫైనల్ ఏం చేయాలి? we finally count. ఫైనల్ గా మనం ఏం చేయాలి? కౌంట్ చేసుకుంటాం. ఎన్నిసార్లు రిపీట్ అయింది? the value of 110 3 times. 1 2 3. Okay, 3. This is known as frequency of
కన్సర్న్డ్ వాల్యూ ఏదైతే సంబంధిత విలువ ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ 3 సార్లు రిపీట్ అయింది. అంటే 110 రూపాయలు వేతనాన్ని తీసుకునే కార్మికులు ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు? 3 అని చెప్తారు. నెక్స్ట్ 120 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 మార్క్, సెకండ్ మార్క్, థర్డ్ లైన్, ఇలా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనం అన్ని మార్కులు 4th టైం. నెక్స్ట్ 5th టైం అయినప్పటికీ 1 2 3 4 5 అయినప్పటికీ ఇలా ఒక గ్రూప్ అంటే 5 టైమ్స్ రిపీట్ అయినప్పుడు దాంట్లో గ్రూప్ అరేంజ్ చేసుకుంటాం బాక్స్ ని టాలీస్ ని 1 2 3 4 5. నెక్స్ట్ మళ్ళా కౌంట్ చేయాలి. నెక్స్ట్ 120 ఎన్నిసార్లు రిపీట్ అయింది? మనకి 5 టైమ్స్ రిపీట్ అయింది. 5 టైమ్స్. నెక్స్ట్ 130 1 2 3 టైమ్స్. 130 కూడా ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్. నెక్స్ట్ 140 తీసుకున్నట్లయితే 1 2 142 టైమ్స్. థర్డ్ టైం 4 టైమ్స్ రిపీట్ అయింది. 140 4 టైమ్స్ రిపీట్ అయింది. దాని ఫ్రీక్వెన్సీ 4. నెక్స్ట్ 150 తీసుకుంది. 150 నెక్స్ట్ 151 1 more 150 2 times only 150 2 times మాత్రమే రిపీట్ అయింది. 1 2 times but frequency of the value is 2 times మాత్రమే. 160 కౌంట్ చేద్దాం. 161 2 3 1 2 3 next third one goes to 1 3 4 5 times repeated. 1 2 3 4 5 cut is 160 in this one repeated 5 times. Next 170 తీసుకున్నట్లయితే 170 one time 1 2 3 times మనకి 170 రిపీట్ అయింది. 1 2 3 ఎన్నిసార్లు? 3 times రిపీట్ అయింది. నెక్స్ట్ 180 181 time 1 2 only 2 times only 180 2 times మాత్రమే రిపీట్ అయింది. నెక్స్ట్ 190 1 2 3 190 మనకి 3 times రిపీట్ అయింది. 190 3 times రిపీట్ అయింది. 1 2 3 3 కాబట్టి ఇక్కడ వాల్యూ 110 ఫ్రీక్వెన్సీ 3 times 120 ఫ్రీక్వెన్సీ 5 130 వాల్యూ ఫ్రీక్వెన్సీ 3 ఇట్లా మనం దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తాం? ఫ్రీక్వెన్సీ అంటాం. అయితే ఇక్కడ వేజెస్ అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ దాని ఫ్రీక్వెన్సీ F అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ మనం వేసాం? 3 కాలమ్స్. ఫస్ట్ వన్ ఈజ్ వేరియబుల్స్ చలరాశులు లేదా చలనాలు. సెకండ్ వన్ ఘన చయనములు టాలీస్ టాలీ బార్స్. థర్డ్ వన్ పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ number of workers or number of students, number of employees, number of persons, number of families అని తీసుకునే డేటాను బేస్ చేసుకుని ఫ్రీక్వెన్సీ. ఇక్కడ వేజెస్ వర్కర్స్, మార్క్స్ స్టూడెంట్స్, ఇట్లా మార్క్స్ టాలీ బాక్స్. టోటల్ అగైన్ ఇక్కడ మనం ఏం చెప్పాం? ఫాలోయింగ్ టైం గివ్స్ వేజెస్ ఆఫ్ 30 వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఒక కర్మాగారంలో 30 మంది వేతనాలు పట్టుకుని ఎవరైనా చెప్పాడు. మళ్ళీ ఎంత టోటల్ చేస్తే ఎంత రావాలి? 38 మనకి రావాలి. 30 రావాలి. టోటల్ చేసుకున్నట్లయితే 30 వస్తుంది. 30 దేని టోటల్? టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దాని సింబాలిక్ గా N is equal to N means total of
ఫ్రీక్వెన్సీస్. పౌనఃపున్యాన్ని మనం టోటల్ చేసుకున్నట్లయితే దాన్ని N అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3 కాలమ్స్, ఇది మనం ఫ్రీక్వెన్సీ టేబుల్. డిస్క్రీట్ సిరీస్ లో పౌనఃపున్య పంపిణీ ఈ విధంగా చేయడం జరుగుతుంది 3 కాలమ్స్ లో. ఇవే టేబుల్స్ మనం బేస్ చేసుకొని నెక్స్ట్ ఏమి కావాలని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అగైన్ మరొకసారి చూడండి, డిస్క్రీట్ సిరీస్ లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 3 కాలమ్స్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది ఉండదు. ఏ ఐటమ్ అయినా ఒకసారి మాత్రమే రిపీట్ అవుతుంది. అక్కడ వ్యక్తిగత భోగంటానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ లో వ్యక్తిగత దత్తాంశానికి, వ్యక్తిగత భోగంటానికి ప్రాధాన్యత ఇవ్వబడదు. ఇక్కడ సేకరించబడిన దత్తాంశం డిస్క్రీట్ సిరీస్ లో మనం అరేంజ్ చేయాలంటే అవి ఖచ్చితమైన విలువలు, అంటే ఒక విలువకి ఒక అంశానికి వేరొక అంశానికి, ఒక విలువకి వేరొక విలువకి మధ్యలో ఖచ్చితమైన గ్యాప్ ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మనం తెలియజేయం. ఫ్రాక్షన్స్ లో ఉండేటప్పుడు డిస్క్రీట్ సిరీస్ టేబుల్ తయారు చేయడం సాధ్యం కాదు. ఫ్రాక్షన్స్ లో ఉండేటప్పుడు మళ్ళీ దానికి ఆల్టర్నేట్ నెక్స్ట్ దాంట్లో చెప్పుకుంటాం. 3 కాలమ్స్ వేజెస్ టాలీ బాక్స్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. కాబట్టి ఇక్కడ వాల్యూ వారీగా అంటే కరస్పాండింగ్ వాల్యూ సంబంధిత విలువని బేస్ చేసుకుని ఎన్నిసార్లు రిపీట్ అయింది వాటి ఒక్కదానికి మార్క్ వేసుకుంటూ వాటి టాలీస్ అంటే టాలీ బాక్స్. ఆ టాలీస్ కౌంట్ చేసి దాని ఫ్రీక్వెన్సీ అంటాం. టోటల్ గా ఆ ఫ్రీక్వెన్సీ వేసిన తర్వాత టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి n ని మనం పిలవడం. n is equal total of frequencies. Okay, take another example. Just second problem. This is the first problem. The following table, the following table gives wages of 30 workers in a factory. దాన్ని మనం 5 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా టేబుల్ మనం తయారు చేసుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం మనం తీసుకున్నట్లయితే సెకండ్ ప్రాబ్లం ఒక కాలేజీలో 40 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇవ్వబడ్డాయి. ఒక కాలేజీలో 40 మంది విద్యార్థుల మార్కులు అకౌంటెన్సీకి సంబంధించినంత వరకు మనకి ఇవ్వబడ్డాయి. బట్ the following table gives marks of 40 students in accountancy. అకౌంటెన్సీలో 40 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఇవ్వబడినవి. దాన్ని మనం ఏం చేయాలి? You are required to prepare a frequency table and discrete series. విచలన శ్రేణిలో ఫ్రీక్వెన్సీ టేబుల్ మనం తయారు చేయమని అడుగుతాడు. బట్ ఏం చెప్పాడు ఇక్కడ? The following table gives marks of 40 students in a college. ఒక కాలేజీలో 40 మంది విద్యార్థుల మార్కులు ఇవ్వబడ్డాడు వరుసగా అకౌంటెన్సీలో. ఆ మార్కులు బేస్ చేసుకుని ఏం తయారు చేయమంటాడు? You are required to prepare a frequency table and a discrete series. 40 మంది విద్యార్థుల మార్కులు, 40 మంది విద్యార్థుల మార్కులు అకౌంటెన్సీ సంబంధించి ఇవ్వబడినవి. వాటిని ఆధారంగా చేసుకుని విచలన శ్రేణుల్లో పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేయని అడుగుతాడు. ఏమడుగుతాడు? You are required to prepare frequency distribution table and a discrete series. విచలన శ్రేణిలో పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేయండి అని అడగదు. ఎంతమందికి ఇచ్చాడు? 40 మెంబర్స్. అగైన్ 10 కింద అరేంజ్ చేస్తుంది. 10, 20, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 70, 60. Okay, next 10, 30, again 30, 40,
50, again 50, again 50, and again 50. Next 60, 70, 80. Next 10, 20, again 20, 30, again 30, 10, again 10, again 10, 30, 40. Next 80, 60, 70, 80, 90, 60, 60, 50, 40, 30. ఓకే, ఈ టేబుల్లో ఎంతమంది విద్యార్థులు మార్కులు ఇవ్వబడ్డాయి? 40 మంది విద్యార్థులు మార్కులు ఇవ్వబడ్డాయి. 40 మంది విద్యార్థుల మార్కులకు మనకి ఏం చేయాలంటే యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఏమనేది ఇచ్చిన శ్రేణి డిస్క్రీట్ సిరీస్ ఇచ్చిన శ్రేణిలో ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయాలి. ఫ్రీక్వెన్సీ టేబుల్ తయారు చేయడానికి మనం ఎన్ని కాలమ్స్ అరేంజ్ చేసుకోవాలి? 3 కాలమ్స్ టేబుల్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 3 కాలమ్స్ టేబుల్ మనం అరేంజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వన్, సెకండ్ అండ్ థర్డ్. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకున్నాం? మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్. బట్ వాల్యూస్ చాలా లాంటి ఇక్కడ మార్క్స్ మార్కులు. X. Second column tallies or tally bars. Next, marks. Whenever we students got number of students విద్యార్థుల సంఖ్య frequency. Okay, least marks 10. Next 20. Next is 30, 40, 50, 60, 70, 80, 90. Okay, first least 10 marks. ఈ 10 మార్క్స్ ఎంతమంది వచ్చింది? ఎంతమంది విద్యార్థులు సాధించారు? ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆ క్లాస్ లో అనుకున్నట్లయితే 1, 2, 3, 4, 5. 3, 4, 5. ఫస్ట్ విద్యార్థి మార్క్, సెకండ్ స్టూడెంట్ సెకండ్ మార్క్, థర్డ్ 4, 5. 5 అనగానే గ్రూప్ అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ 20 మార్క్స్ వన్ టైం 1, 2, 3 times రిపీట్ అయింది. 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారు విద్యార్థులు? 3 మెంబర్స్. నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే ఏ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ డిస్కస్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేయటాన్ని మనం దాని ఫ్రీక్వెన్సీ